నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? పృథ్వీరాజ్ అండి. కోరపాటి పృథ్వీరాజ్. ఊరండి? నాది ప్రాక్టీస్ వచ్చి ఏలూరులో ఉన్నాను. అంటే మీరు అయితే లాయర్ ఇక్కడ అండి? అవునండి. ఇక్కడ కొంట్లగూడెం కోయిలగూడెం మండలంలో ఇది ఒక 18 acres గార్డెన్ ఉంది. ఈ పామ్ ఆయిల్? అవునండి, పామ్ ఆయిల్ గార్డెన్ ఉంది. ఎన్ని సంవత్సరాల ప్లాంట్స్ అండి ఇవి? ఇది 4th year అండి. మీరు సూర్య బయో ప్రొడక్ట్స్ లాస్ట్ టైం మొన్న సెప్టెంబర్లో ఆగస్టులో మీరు సెప్టెంబర్లో కదా? అవునండి, సెప్టెంబర్లో ఎన్పీకే విత్ వర్మి వేసినట్టున్నారు కదా? అవునండి. అది వేయకముందు ఎట్లా ఉంది మీ ఫీల్డ్, వేసిన తర్వాత ఎట్లా ఉంది మీ ఒపీనియన్ ఒకసారి చెప్తారండి? ఇది 4th year గార్డెన్ అండి. ఇంత ఫుడ్ స్పాట్స్ వాళ్ళ ద్వారా ఏర్పాటు వేసాము తోట. అయితే ఇంతకుముందు ఎరువది కూడా వేయటం అవన్నీ కూడాను బాగా వేయటం అనేది సిస్టమేటిక్గానే జరిగింది. కాకపోతే ఏంటంటే ఈల్డింగ్ కానీ తర్వాత తోటలో క్వాలిటీ ఆఫ్ గార్డెన్ కానీ ప్లాంట్స్ కానీ క్వాలిటీ ఆఫ్ ప్లాంట్స్ కానీ ఏది కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఉండేది కాదు. సూర్య వాళ్ళది ఇంకా మేము మొదలుపెట్టి 1 year కూడా అవ్వలేదు. మొన్న సెప్టెంబర్లో మొదలు పెట్టాము. 2008 సెప్టెంబర్లో మొదలు పెట్టాము. మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు తోట ఇట్లా ఉంది. అంటే సెప్టెంబర్లో అంటే మీరు సెప్టెంబర్లో ఏమి వేసారండి? మా సూర్య వారు ఇచ్చింది ఎన్పీకే బ్యాక్టీరియా ఇచ్చారు. అవునండి, విత్ వర్మి. ఆ ఎన్పీకే బ్యాక్టీరియాని వర్మిలో కలిపి అప్లై చేశారు. అవునండి. మొక్కకి ఎన్ని కిలోలు చేశారండి? మొక్క 3 kgs, 5 kgs. దీంట్లో కొద్దిగా కొన్ని ముదురు చెట్లు ఉన్నాయండి. ఆ ముదురు చెట్లకు వచ్చి 5 kgs చొప్పున చేసాము. తర్వాత ఈ లేత చెట్లు 3 kgs చొప్పున చేశారు. 3 kgs చొప్పున చేసాము. అప్పుడు అంటే మీరు సెప్టెంబర్ 2008 సెప్టెంబర్లో చేశారు. ఆ చేసిన తర్వాత మీకు ఈ రిజల్ట్ చెప్పారు కదా, మీరు పసుపాకులు గ్రీన్గా వచ్చినాయి అని, తర్వాత మొవ్వ కూడా ఎల్లోగా వచ్చేదండి, అది గ్రీన్గా వచ్చిందని. మీకు ఎన్ని రోజులు డిఫరెన్స్ తెలిసిందండి? ఒక 1 month అండి. 1 monthలో తెలిసింది? 1 monthలో 1 month 1.5 month లోపు డిఫరెన్స్ అది కూడా చాలా క్లియర్గా తెలిసిందండి. సో ఈ ఆకులు కూడా మీకు అప్పుడు ఎలా అన్నారు కదా, ఆకులు కూడా పసుపు రంగు వచ్చేసేది, ఇప్పుడు అంతా గ్రీన్ వచ్చేసింది అన్నారు. దీంట్లో మేము వేసేటప్పటికి మాకున్నటువంటి ఇబ్బందులు ఏంటంటేనండి, ఈ కొమ్మలు అవన్నీ కూడా మొత్తం అన్ని కూడా పసుపు రంగులో రావటం, తర్వాత ఊడిపోవడం, ముగరాలిపోవడం ఒకటి, తర్వాత అలాగే గెలలు వచ్చాయి. గెలలో ఎంత బాగా రావటం అనేది లేదు, ఇంత గ్రోత్ లేదు, ఇంత ఈల్డింగ్ లేదు. ఇప్పుడు ఈల్డింగ్ అది ఎట్లా వచ్చింది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ గెలల్లో కూడా ఈ రాలిపోయేవండి ఎక్కువ. ఫ్రూట్ అది రాలిపోయేది ఎక్కువ. సో వెయిట్ అది కూడా ఉండేది కాదు. మన సూర్య వాళ్ళది అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా ఇది వెయిట్, మన గెలది సైజు రావటం, వెయిట్ అది పెరగటం, ఇంకోటి ఏంటంటే రాలటం అది కూడా కంట్రోల్ అయింది. తర్వాత మళ్ళీ మీరు జనవరిలో అక్కడి నుంచి ప్రతి 3 నెలలకి నీమ్ కేక్ను మీరు వేపపిండిను ప్లస్ ట్రైకోడర్మా వేసినట్టున్నారు కదా, అది వేసిన తర్వాత ఇంకా బాగా మీకు ఏమైనా కనపడిందండి? అది ఎన్పీకే బ్యాక్టీరియానేమో సెప్టెంబర్లో వేశారు, జనవరిలోనేమో మన వేపపిండి ప్లస్ ట్రైకోడర్మా కలిపి వేశారు. అవి వేసిన తర్వాత ఈ సైజ్ బాగా వచ్చింది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏంటంటే? మారుబోయిన సుబ్బారావు గారు. అంటే ఇప్పుడు లాయర్ గారి పొలం మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా? ఇప్పుడు సెప్టెంబర్ ప్లాంటేషన్ వేసి వేపించింది కూడా, దగ్గరుండి వేపించింది కూడా నేనేనండి. అటు చూడండి, లైన్లు తీయటం, ప్లాంటేషన్ వేపించింది నేనండి. ఈ 10 ఎకరాల ప్లాంటేషన్ లోగడ అది పెద్ద లాయర్ గారు ఉండగా వేసిన ప్లాంటేషన్ అండి అది. అది మీకు ఇప్పుడు లాయర్ గారు చెప్పారు కదండి, ఎన్పీకే బ్యాక్టీరియా ప్లస్ మామూలుగా వర్మీతో కలిపేసాం కదండి సెప్టెంబర్లో. అది వేసిన తర్వాత లాయర్ గారు కానీ మీరు ఎక్కువ చెప్పగలరు, ఒపీనియన్ మీరు చెప్పండి ఒకసారి, మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి. అది వేసిన తర్వాత అండి ఆకులు ఇలా పచ్చగా ఉండి ఇలా మునగ తీసుకుపోయేయండి. పచ్చగా అంటే పసుపు పచ్చగానండి, సరిపోయి మునగ తీసుకుపోయి ఈ సుత ఇక్కడికి ఎండుకుంటా వచ్చేదండి. ఇక్కడి నుంచి అండి? అక్కడి నుంచి ఇక్కడికి ఎండుకుంటా వచ్చేదండి. ఇది ప్రతి చెట్టు కూడా? కాదండి, కొన్ని చెట్లు 10 to 1 అలా 10 to 1 అలాగా. ఇంకేముంటాయండి ఇంకా ఆ గెల్లో? ఇప్పుడు ఈ గెల్లను చూడండి, ఇది మామూలుగా ఎలాగుండేదంటే అండి, ఇదిగో ఈ గెలండి అట్లా రంగా తయారవుకోకుండానే ఇలా నల్లగానే ఎండిపోయేది అనమాట ప్రతి గెల కూడా. అంటే మేము రసాయన ఎరువులే మేము కూడా సిస్టమేటిక్ గానే వాడామండి. అయితే ఇది మేము
మేము అరికట్టలేకపోండి, ఇది ఎక్కువగా వచ్చేదండి. ఉమ్, మీరు తర్వాత సెప్టెంబర్లో 1 pk బ్యాక్టీరియా, ఉమ్, వర్మీ కంపోస్టు ఉమ్, వేసిన తర్వాత రిజల్ట్ కొంత కనపడిందండి. ఉమ్, అప్పుడు తర్వాత ఉమ్. మళ్ళీ పైన స్ప్రే చేస్తానికి సూడోమోనాస్ ఇచ్చాం. సుడోమను సూడోమోనాస్ ఇచ్చామండి. అది స్ప్రే చేసామండి. ఆ, అది స్ప్రే చేశాక బాగా ఫుల్గా ఆ, రికవర్ అయిందండి. ఆ. అంటే అప్పటికి అది స్ప్రే చేసేటప్పటికి ఉమ్, ఈ ఆకు పచ్చబడటం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండటం అనేది ఉమ్, కంట్రోల్ అయిందండి. ఆగిపోయింది. ఆ, ఆ, మన మళ్ళీ ఫిబ్రవరి 15కి ఉమ్, యాపిండి, ట్రైకోడర్మా, టైకోడెర్మా, వర్మి, వర్మి కూడా కలిపేశారా? వర్మి దేనికి దానికి కలిపి వేసామండి. ఉమ్, 4 సైడ్ని 4 గోతులు తీసాం. ఉమ్, 2 సైడ్లేమో ఉమ్, వర్మి, ఉమ్, 2 సైడ్లేమో వేపిండి వేసామండి. ఉమ్. అది వేసాక బాగా ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఆ, గెల్ల కూడా ఒక్కో చెట్టుని 2 వరుసలు ఉన్నాయి, ఒక్కో చెట్టుని 3 వరుసలు ఉన్నాయి, ఉమ్, ఒక్కో చెట్టుని 4 వరుసలు ఉన్నాయి. ఉమ్, ఆ రకంగా బాగా డెవలప్ అయ్యిందండి. ఉమ్. అంటే సూర్య వారు ఇచ్చిన జీవన ఎరువులు ఇచ్చిన తర్వాత మీకు బాగుంది, మీకు నచ్చింది ప్రోడక్ట్? నచ్చిందండి. మీరు ఎవరికైనా చెప్తున్నారండి? నేను చెప్తున్నానండి, ఆ, ఈ సైడ్ ఉన్న వాళ్ళకందరికీ చెప్తున్నానండి. ఆ, వాళ్ళు ఎంత మట్టుకి ఎక్కువ లేదండి. ఈ సైడ్ ఒక ఆయన ఉన్నాడండి, కోడి పెంట తీసుకొచ్చి పెడుతున్నాడండి. ఉమ్, నేనేమో అది ఓవర్ బీట్ అవుద్ది కదా అంటున్నానండి. ఉమ్. ఓవర్ బీట్ అయినా అదే మంచి గ్రోత్ అవుతుంది చెట్టుకి అంటున్నాడండి ఆయన. ఓకేనండి. అదే వాళ్ళకి ఒపీనియన్ అనుకుంటే అదే. అది సో టోటల్ మనకి ఏంటంటే పామ్ ఆయిల్ కి మనం ఈ బయో అయితే ఒకటండి, ఈ బయో ప్రోడక్ట్ వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్లీ అవుతుంది అనేటప్పటికి కొంతమంది రైతులు దాన్ని కొంచెం వెనక్కి చూస్తున్నారండి. దాన్ని మీరు ఆ ప్రొడక్ట్ లో ఏమన్నా కొంచెం యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చేది తక్కువ రేట్ అండి. అది ఇంకా కొంచెం ఏమైనా తగ్గితే మీరు ఎరువులతో ఇంకా రైతులు ముందుకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అదేలేండి, ఎరువులతో అయితే ఇప్పుడు ఒకటి మీకు ఇప్పుడు మామూలు కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు కదా, మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి వేయాలి. మీరు ఇప్పుడు మన 6 నెలలకు ఒకసారి వేసుకుంటే చాలండి. అప్పుడు కాస్ట్ అవ్వదుగా, అంత కాస్ట్ అవ్వదుగా. 6 నెలలకు ఒకసారి వేసుకున్నది ఎక్కువ అవుతుందంటారు. ఇప్పుడు మీరు 3 నెలలకు వేసేస్తారు కదా కాంప్లెక్స్ ఎరువులు. ఈ రైతులు కూడా బాగా 3 నెలలకి వేసేది ఎక్కువ అవుతుంది. 6 నెలలకు ఒకసారి వేసుకోవచ్చండి. 3 నెలలకి వేస్తే 4 సార్లు వేసేవాళ్ళం అండి. అది ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మన వేపిండి వేసారు కదా, వేపిండిను ట్రైకోడర్మా వేసారు కదా, మళ్ళీ మీరు డిసెంబర్లో వేసుకోవచ్చు. మీరు వేసింది మీకు డిసెంబర్ వరకు ఉంటుంది. ఎన్పీకే బ్యాక్టీరియా మీరు జూన్లో వేసుకోవచ్చు. సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటే చాలండి, అంతే. 3 నెలలకు వేయక్కర్లా. అదండి, 3 నెలలకు మీరు వేసుకుంటే మీరు అన్నట్టు కాస్ట్ అయిపోద్ది. 6 నెలలకు ఒకసారి వేసుకుంటే కాస్ట్ కాదండి. మీరు వాటితో పోల్చుకుంటే ఏది కెమికల్ ఫెర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఎరువులు వాటితో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ అండి. మీకు చెప్తాను తర్వాత. తర్వాత మీకు ఇంకోటి అండి, చెప్పండి. మీరు ఈ మీ బయో ప్రొడక్ట్ లో ఇంకేమన్నా కొంచెం రాయితీ కల్పిస్తే టొబాకోలో మీకు ముందు నాటికి ఇంచుమించు 100 ఎకరం మీకు ప్లాంటేషన్ అప్పచెప్పేలాగా ఏర్పాటు చేస్తారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. చేద్దాం. అది